చేస్తున్నారంట. అదేంటంటే వాళ్ళు జనసేన అయి ఉంటారు, లేదంటే జనసేన కాకపోతే తెలుగుదేశంలో ఉండి మళ్ళీ జనసేన మీద చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు అది ప్రభుత్వం వైఫల్యంగానే ఉంటుంది. సైబర్ క్రైమ్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఎవరైతే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ విధమైన ఫేక్ ఐడియాలతో పెడతా ఉన్నారో పోస్టులు చేసి. రెండోది ఏంటంటే తలాపాపం తలా పిడికడు అన్నట్టుగా ఇప్పుడు పుణ్యశైలి గారు చెప్పినా లేదంటే శిరీష్ గారు చెప్పినా వాళ్ళ పార్టీలకు సంబంధించి ఇందాక పుణ్యశైలి గారు శిరీష్ గారు ఎంత జాగ్రత్తగా ఆడవాళ్ళకి విషయాల్లో మాట్లాడారు, గౌరవం ఇవ్వాలని చెప్పారు. కానీ వాళ్ళ పార్టీల్లో అవి పాటించట్లేదు. జెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు నిజంగా పుణ్యశైలి గారు చెప్పారు, బండారు సత్యనారాయణ గారు కానీ ఇప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తి గతంలో స్పీకర్ గా లేనప్పుడు రోజా గారి మీద చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలి? సో అదే విధంగా వల్లభనేని వంశీ గారు అసెంబ్లీలో చేసినప్పుడు భువనేశ్వర్ గారి మీద ఎలా చూడాలి? ఇంకోటి రెండోసారి అది మీరు ప్రస్తావించదని చెప్తాను సార్. బోరగడ్డ అనిల్ విషయంలోకి వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కట్టేసి లాక్కొస్తానన్నప్పుడు ఆ రోజు జగన్ గారు స్పందించాల్సింది. ఒక ఎమ్మెల్యేని, ఒక బోరుగడ్డ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తానని కట్టేసి చెప్పినప్పుడు మరి లోపల వేయాలి కదా వాళ్ళ పార్టీకి సంబంధించి. అని మాట్లాడండి. ఇప్పుడు బోరగడ్డ అనిల్ గారు వచ్చి సతల రామకృష్ణారెడ్డి గారిని, కారుమూరి వెంకటరెడ్డి గారిని దూషిస్తా ఉన్నారు. మీరు పోలీసులు కంప్లైంట్ చేస్తారా? ఎందుకు చేయట్లేదు? చేయాలి కదా మీ వ్యక్తి కాకపోతే. అసలు మా పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడానికి ఆయన ఎవరు? సతల రామకృష్ణారెడ్డి గారిని దూషించడానికి ఆయన ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి గారిని దూషించడానికి ఆయన ఎవరు అనేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. అందుకని అనుమానం వస్తాయి ప్రజలకి. మీరు ఖండితంగా ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయంలో మీరు ఊరకనే ఉన్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల్ని ఆయన దూషించినప్పుడు అబ్జెక్షన్ నేను ప్రస్తావించలేను అన్నప్పుడు మీరు ఊరకనే ఉన్నారు. అందుకని అనుమానం వస్తాయి. ఎవరు ఏ పార్టీ అయినా, ఇప్పుడు చెప్పిన పుణ్యశీల్ గారు చెప్పిన బండారు సత్యనారాయణ గారైనా, అంతకుముందు అయ్యన్న పాత్రులు గారైనా, ఎవరైనా మహిళల విషయంలో చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలనే కోరతారు. లేకపోతే ఎన్నికల్లో పర్యవేక్షణలు అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు రాజకీయాల్లో ఇప్పుడు పుణ్యశీల్ గారే ఉన్నారు, ఆమె మేయర్ కావాల్సిన వ్యక్తి. ఆమె అంత కార్పొరేటర్ గానే ఆగిపోయారు. ఆమె అక్కడ రాజకీయాలు అంటే ఒక మహిళ రాజకీయాల్లో పైకి రావాలంటే ఏంటో ఆమె బాధలు నేనైతే దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అందరూ కూడా ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు గతంలో ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నారు, పదవి లేదు, పాడు లేదు, ఏం లేదు, కానీ పోస్టింగుల్లో మాత్రం దూషిస్తూ ఉంటారు. అది తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారా లేదా వైసీపీ వాళ్ళు పెడుతున్నారా పక్కన పెట్టండి. సో అంటే మహిళలు ఈ విధమైన వాళ్ళే అని కాదు. మస్తాన్ రావు గారు ఆవిడ శిరీష పరిస్థితి ఏంటి? అమరావతిలోని ఆ రైతుల్లోని రోడ్ల మీద తిరిగి ఎవరెవరితోటో ఏవేవో ఇంకెందుకు అన్ని మాట్లాడుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక మహిళని పెట్టి మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి దుశ్శాసన పర్వాలు చూసి వచ్చారు వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి కదండి. అదే ఇప్పుడు రాజకీయాల్లో పగలు లేదా విమర్శలు ఆరోపణలు తీర్చుకోవడానికి మహిళలను కూడా ఆయుధంగా వాడుతున్నారండి. ఓకే, ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళ భార్యల్ని, కూతుళ్ళని ఆ విధంగా చేయటం చాలా తప్పుడు పద్ధతి. అది అన్ని పార్టీలు కూడా డిస్మిస్ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, పుణ్యశీల గారు సింపుల్ గా ఏదో చెప్తున్నారు మీరు. సార్ నేను ఇప్పుడు కూటమి ఇప్పుడు ఇందాక సార్ వాళ్ళన్న దాన్ని విభేదించడమా లేకపోతే సపోర్ట్ చేయడమా అనేది అయితే కాదు సార్. చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి. ఇది మాత్రం వాస్తవంతో కూడినటువంటి విషయం. ఆడవాళ్ల మీద ఎవరు మాట్లాడినా కూడా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్గా ఉంటే దాన్ని చట్టం అంటారు, కానీ లేకపోతే చుట్టం అంటారు సార్. అలా కాకుండా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల్ని అనేశారు కదా అని చెప్పని నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా కూర్చొని ఇందాక అంటున్నారు చేప్రోలు కిరణ్ గారిని శిరీష్ గారు చెప్తున్నారు. వెంటనే మరి భారతమ్మ గారి గురించి అనగానే అరెస్ట్ చేసేసాం. 15 రోజులకే బయటకు వచ్చేసాడమ్మా. 15 రోజులకే బయటకు వచ్చాడు, చక్కగా ఉన్నాడు. సార్ అది అంటే 14 రోజులు రిమాండ్ ఉంటే చట్ట ప్రకారం మేము కేసు కానీ మీరు అది కూడా చేయలేదు.
మీరు అది కూడా శిక్ష, చేయలేదండి. ఎంతలా మాట మాట్లాడాడు భారతమ్మ గారి గురించి. కనీసం పార్టీ నిండా మా ఓ 4 పార్టీ రోజులు నిండా ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు బోర్గడ్డ వచ్చారు బయటికి ఏపీ రాధాకృష్ణ గారు ఎంతలా మాట మేము మాట్లాడాడు. సస్పెండ్ చేశామండి, వైఎస్ఆర్ పుణ్యశీల గారు. భార్యని, మేము సస్పెండ్ చెల్లెళ్ళని చేశాం. అనుకోండి, పెళ్ళిళ్ళు మీరు చేయాలన్నాడు. కనీసం యాక్షన్ లేదు ఏం కదా. మాటలు సార్ అవన్నీను? అంతకన్నా ఎక్కువ మాట్లాడిన బోర్గడ్డ కూడా బయట ఉన్నాడండి. సరే ఓకే ఒక విషయం అండి పుణ్యశీల గారు మీ నాయుడు, ఏపీఎన్ రాధాకృష్ణ మీద ప్రోత్సహించారు కదా. మేము రిపోర్ట్ ఎవరైతే చేశాం బూతులు సార్. తిడతారో వాళ్ళకి మంత్రి రిపోర్ట్ పదవులు, చేశాం. ఎవరైతే బూతులు తిడతారో Acknowledgement ల వరకు పెద్ద పెద్ద ఇచ్చారు. పోస్టులు. ఏం యాక్షన్ తీసుకున్నారు? అమ్మా పుణ్యశీల గారు ఒక మాట, సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి మహిళలు సంకల జాతి మహిళలు అన్నారు. ఆయన మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? అమరావతి మహిళలు సంకల జాతి రైట్ మహిళలు ఓకేలేండి అన్నారు. ఓకే ఓకే మీరు మహిళలు ఎవరైనా మీరు చర్యలు దూషించుకోకండి. తీసుకున్నారా? మీరు దూషించట్లేదు వినండి ఒక్క సార్. విషయం శిరీష్ నిజాలు గారు చెప్తున్నాను నేను. పుణ్యశీల గారు మీరు దూషించట్లా. అమరావతి ఒకటి మహిళల్ని వినండి